సో ఏంటి మరి మళ్ళీ ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి మధ్య చిచ్చు పెట్టడానికి ఉమ్. రకరకాల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అనేది మొన్న మొన్న జరిగిన ఒక ఇన్సిడెంట్ చూసాం. నాన్న ఏది ఆ, లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అన్నట్టుగా ఎవరో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలే మాట్లాడడం వల్ల చాలా ఇష్యూ అయింది. దాని మీద చంద్రబాబు నాయుడు గారు కానీ మన మన పవన్ కళ్యాణ్ గారు కానీ ఉమ్. ఒక అధికారికంగా "ఒరే బాబు మీరు ఇలాంటి మాటలు ఎప్పుడు మీరు మాట్లాడకండి" ఆయన అని- మనసులో మాట వేరేవాడు బయట పెట్టాడేమో. ఉమ్, తండ్రిగా తన మనసులో నా కొడుకు డిప్యూటీ సీఎం అయితే బాగుండు అని ఆయన మనసులో ఉన్న మాట వేరేవాడు బయట పెట్టాడేమో. ఇచ్చుకోవచ్చు కదా, ఏమో తప్ప. అలా మరీ బాగుంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో 5 మంది డిప్యూటీ సీఎం లేరా? అది ఆయన ఆయన ఇష్టం, మరి ఈయన కూడా చేసుకోవచ్చు కదా, ఏముంది? ఇది ఈయన ఇష్టం. ఆ. ఆయనతో ఇప్పుడు అవతల వాడు నియంత ఉమ్, నియంత కాబట్టి తను ఏం చేసినా అడిగే ఇది లేదు. ఇక్కడ చెయ్యాలి అంటే పైనుంచి ఇది ఉండాలి. మోడీ గారి దగ్గర నుంచి ఎవరైనా కానీ మనకెందుకు, పైనుంచి ఇది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వానికి అక్కడ మన చీఫ్ ఒకళ్ళు ఉంటారు, అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ రావాలి. కాబట్టి ఆటోమేటిక్గా ఆలోచిస్తారు కదా. చంద్రబాబు నాయుడు గారు సొంత నిర్ణయం తీసుకునే అవకాశం లేదంటారు ఇక్కడ. చంద్రబాబు నాయుడు గారు సొంత నిర్ణయం తీసుకోవాలి అంటే కూటమి పెద్దల యొక్క ఆలోచన కలవాలి, అభిప్రాయం కలవాలి, అనూహ్యంగా కలవాలి. ఇవన్నీ జరిగితేనే అక్కడ జరుగుతాయి. నాన్న 130 140 సీట్లు వచ్చిన టీడీపీ కన్నా 21 సీట్లతో శంఖారావం మోగించినటువంటి కళ్యాణ్ బాబు యొక్క ప్రాబల్యాన్ని తట్టుకోగలుగుతున్నారా ఎవరన్నా? ఆంధ్రాలో కళ్యాణ్ బాబు పేరు వినపడుతోందా, ఇంకోళ్ళది వినపడుతోందా? ఇదంతా ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానాల్లో రేపు చీలికలు వచ్చినా, విడిపోయినా, పార్టీలు విలీనమైనా ఏం ఆశ్చర్యం లేదు. ఇలాంటి పరిణామాలు కూడా జరగబోతున్నాయి. నాన్న ప్రజారాజ్యం పార్టీ విలీనం అవుతుంది కాంగ్రెస్లో అంటే ఏం మాట్లాడుతున్నావా, కడుపుకు అన్నం తిన్నావా, పెండ తింటావా అని అన్నారు నన్ను. ఆ, ఆ, ప్రజారాజ్యం పార్టీ విలీనమై తీరుతుంది కాంగ్రెస్లో అంటే నన్ను నోటికొచ్చినట్టు మాట్లాడారు. మా చిరంజీవి గారు సీఎం, ఎవరైనా సీఎం అయ్యే యోగం లేదురా బాబు ఆయనకి. మహా అయితే క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉంటుంది, పార్టీ కూడా ఉండదు, క్లోజ్ అయిపోతుంది అంటే నన్ను నానా మాటలు మాట్లాడారు. తర్వాత అదే జరిగింది. గురుగారు మీరన్నట్టే కరెక్టే, మాకు డబ్బులు బాగా వదిలేయని అన్నారు. తప్పదు, రేపు విలీనమైనా నేనేం ఆశ్చర్యపోను. ఏది ఎందులో విలీనం అవుతుందో పక్కన పెడతాం. అది ఇప్పుడేమో మనం చెప్పలేము దాన్ని. ఆ ఎన్నికల నోటిఫికేషన్ వస్తే నేను చెప్తా. ఓకే. కాబట్టి ఇవాళ శత్రువులుగా ఉన్న అన్న చెల్లెళ్ళు రేపు స్ట్రాంగ్ అయితే, నేను అదే అన్నా, రేపు స్ట్రాంగ్ అయితే వైసీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు కలిపి ఇంకొకళ్ళని తీసుకొని కూటమి ఏర్పడితే చెప్పలేం కదా. ఇప్పుడు షర్మిలకి మంత్రి యోగం ఉందయ్యా. ఈ టర్మో నెక్స్ట్ టర్మో ఆ టర్మో నాకు అనవసరం, మంత్రిగా చేసి తీరుతుంది. అది రాష్ట్ర మంత్రి అయితే ఏంటి, కేంద్ర మంత్రి అయితే ఏంటి, తనకు ఆ యోగం ఉంది, ఖచ్చితంగా ఉంది, చేసి తీరుతుంది. రేపు ఈ మూడు పార్టీలు మంత్రిగా చేసి తీరుతుంది అంటారు. కనీసం ఎమ్మెల్యేగా గెలుస్తుందామా? ఎవరి మరీ బాగుంది. మంత్రి అయిన వాళ్ళలో ఎమ్మెల్యేగా కాకుండా ఎమ్మెల్సీగా వచ్చి మంత్రి అయిన వాళ్ళు లేరా? ఎందుకు లేరు? ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవాలా? రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా, వడ్డించిన విస్తరి ఎక్కడ ఉన్నా మనకు పదార్థాలకు కొదవా. మనం ఎవరం? భారతీయులు. అంతా మన చేతిలోనే ఉంది. రాజ్యాంగమే మనం రాసుకున్నది, మనం రాశారేమో మనకి తెలీదు, కానీ మనం ఏం తలుచుకున్నా మనం చేయగలం. దట్ ఈస్ వాట్ ఇండియన్ ప్రపంచంలో ఎక్కడైనా బతకగలడు, కానీ బయట వాడు మాత్రం ఇక్కడికి వచ్చి అమ్మో ఎండ నా వల్ల కాదు అంటాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్. సో ముఖ్యంగా చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది సార్? ఆయనకే నాన్న భవిష్యత్తులో సీఎం ఖచ్చితంగా ఒక్కసారైనా సరే సీఎం అవుతారు, అయి తీరుతాడు. ఎంత ఇదిగా సీఎం అవుతాడో అంతే ఇదిగా ఎడంకాలతో తన్ని బయటకు వస్తాడు. అది కూడా ఉంది. అస్త్ర సన్యాసం లాగా ఎవరు ఊహించని విధంగా రాజకీయ సన్యాసం తీసుకున్నా ఆశ్చర్యం లేదు. ఓహో, మళ్ళీ అది కూడా ఉంది. ఈజ్ డిఫరెంట్, అంతే. ఈజ్ డిఫరెంట్, ఈజ్ నాట్ ఏ పొలిటికల్ పర్సన్. అతను ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి, అంతే. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక సాధారణమైన ఆలోచనలతో కూడినటువంటి ఒక స్ఫురద్రూపి, అంతే. ఈజ్ నాట్ ఏ పొలిటికల్ లీడర్. తను ప్రజల కోసం వచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు, అంతే. తిక్క పుట్టిందంటే ఎవరిని లెక్క చేయడు. అది ఎంత పెద్దవాడన్నా కానీ, చెయ్యి నువ్వు వద్దు, నీ రాజకీయాలు వద్దు, నాకు అవసరం లేదని అంటాడు.
అది రైట్. ఇక ఫ్యూచర్ లో సీఎం గా చూడాలనుకుంటున్నాం. ఉంది సీఎం గా యోగం ఉంది, అందులో అనుమానం లేదు. రైట్. ఇక ముఖ్యంగా చూసుకుంటే చిరంజీవి గారిని ఈ మధ్య మోడీ గారు చాలా ఆప్యాయతగా దగ్గర తీసుకుంటున్నారు. మోడీ గారికి చిరంజీవి గారికి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మొన్న కూడా మనం చూసాం. ఏది మన నేను చూడలే, మీరు చూడలేదా? మీరేదో చూడలేదు, మీరు కూడా చూసే ఉంటారు. ఏది మొన్న జరిగినటువంటి కాదు, ఢిల్లీలో జరిగినటువంటి సంక్రాంతి సంబరాల విషయం నాకు తెలియదు నాన్న, నేను చూడను ఇట్లాంటివన్నీ. ఎవరో మాట్లాడుతూ ఉంటారు, అలాగే ఓకే అంట. నాన్న అది నాకు అవసరం ఏంటి చెప్పు? నా నాన్నని చూసుకుంటా అలంకారం చేసి, నా తల్లిని చూసుకుంటా అలంకారం చేసి, అందులో నాకు తృప్తి, మానసికమైన ఆనందం, అనంతమైన శక్తి, సేవ చేయడానికి మరింత ఉత్సాహం వస్తుంది. ఇవన్నీ చూస్తే ఏదో ఒకటి విన్నారు కదా? విన్నారు కదా? విన్నా. సరే, నేను దాని గురించి డీటెయిల్ చెప్తా. సంక్రాంతి నాకు డీటెయిల్స్ అక్కల, నీ క్వశ్చన్ అడుగు. అదే క్వశ్చనే. సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు ఎవరు? కిషన్ రెడ్డి గారు. అక్కడికి నాకు ఆహ్వానం వచ్చింది. మోడీ గారు అని పిలిచారు, మీలాంటి పెద్దవాళ్ళు కూడా ఆహ్వానం వచ్చింది. చిరంజీవి గారు కూడా వెళ్ళారు. చాలా సంబరాల్లో మరి సాంప్రదాయ వస్త్రధారణలో ఇద్దరు కూడా అద్భుతంగా, చూడడానికి 2 కళ్ళు సరిపోవనంతగా బ్రహ్మాండంగా వాళ్ళు. 2 రాష్ట్రాలు గ్రిప్ లో తీసుకోవాలంటే మరి ఆ మాత్రం ఉండాలి కదా. 2 రాష్ట్రాలు గ్రిప్ లో ఉండాలి, 2 రాష్ట్రాలు గ్రిప్ లో తీసుకోవాలంటే ఉండొచ్చు. కానీ చిరంజీవి గారిని తీసుకోవడం వెనక ఏమన్నా రాజకీయ కోణం ఉందా? నాన్న ఏమీ లేదు. ఇప్పుడు రాష్ట్రపతిగా పెడితే ఎలా ఉంటుంది, కేంద్ర మంత్రిగా ఇస్తే ఎలా ఉంటుంది, లేదు బీజేపీ తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణలో ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది, లేదు అందరితో కలుపుకుంటూ పోయి బీజేపీ అధికార ప్రతినిధిగా ఒక రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి, ఒక కేంద్ర మంత్రిగా ఇచ్చి తెలంగాణ మొత్తం ఆయన చేతిలో పెడితే ఎలా ఉంటుంది? ఇందులో ఏమైనా కావచ్చు. తమ్ముడికి ఆంధ్ర ఇచ్చి అన్నకి తెలంగాణ ఇవ్వడంలో తప్పే ఉందా? లేదు. నువ్వే అన్నావుగా 2 కళ్ళని. మోడీ గారికి 2 రాష్ట్రాలు 2 కళ్ళేమో. ఆ 2 కళ్ళలో వెలుగు బాగా వెలగాలని అన్నదమ్ములకి ఇచ్చేసేస్తే కొట్టుకోకుండా చక్కగా కాపురాలు బాగా చూసుకుంటారు. నాగబాబుకు మళ్ళీ మంత్రి పదవి అంటున్నారుగా, మరి 3 అన్నదమ్ములు అవుతున్నారు అప్పుడు. ఏంటి నాగబాబు గారు? అది అది ఆంధ్ర. ఓకే. ఇక్కడ ఇది అది వేరు. అంటే 3 అన్నదమ్ములు మరి న్యాయం చెయ్యాలి కదా నాన్న. ఇప్పుడు నేను అంటున్నా, ఇప్పుడు చిరంజీవి గారు రాష్ట్రపతి అవుతారా, లేక కేంద్ర మంత్రి, లేకపోతే ఇంకోటి ఏమీ తెలియదు నాన్న. కానీ మీరు అన్నట్టుగా అవకాశం ఉంది, ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక అవకాశం ఇచ్చి కేంద్ర మంత్రి. ఎన్నికల్లో గెలిస్తే ఎంపీ అయ్యి మంత్రి అవ్వడం వేరు, రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి మంత్రి చేయడం వేరు. ఈజీ కదా అది, చేతిలో పని. అది నాన్న ఒక మాట చెప్పనా, మన వాళ్ళు అయితే చివరి బంతిలో చివరిగా కూర్చున్నా ఏ ఒక్క పదార్థం మిస్ కాదు, అన్ని వచ్చేస్తాయి. అంతే. ఇంకా మాట్లాడితే కొట్టాయంలో కూర్చోబెట్టి శుభ్రంగా అన్ని వడ్డించి అక్కడే దిండు దుప్పటి ఇచ్చి హాయిగా పడుకో, ఎవరు అడిగినా మాకేం పెట్టలేదని చెప్పు అంటే ఇది జరుగుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది, ఇదే జరుగుతుంది నాన్న. అందరికీ తెలిసిన విషయాలే నేను చెప్పి చచ్చేదే ఉంది. అందరికీ తెలుసు, మాట్లాడడానికి నోరు కావాలంతే. ఓకే. కానీ మొత్తానికి చిరంజీవి గారికి మీద ఆ దృష్టి అయితే ఉందంటారు? ఆ దృష్టే ఉంది. ఓకే. ఎలాగైనా రావాలి, ఉండాలి, బలం పెరగాలి అనే ఉంది. కానీ చిరంజీవి గారికి ఎవరికి ఉండదు నాన్న. అంతేనా? నువ్వు మరీ నువ్వు అంటే ఏమో రాజకీయాలు విరక్తి పుట్టి రాజకీయాలు కదా. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం ఉందా? రాష్ట్రపతికి ఉందా, ఉపరాష్ట్రపతికి ఉందా, రాజ్యసభ సభ్యుడికి ఉందా? ఏ ఉండవు. అవి గౌరవప్రదంతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థానాలు. వాటిని ప్రధానమంత్రితో సహా గౌరవించాలి. గవర్నర్ కూడా లేదు మరి. ఓకే. కాబట్టి చిరంజీవి గారికి ఆ రకమైనటువంటి పదవి వచ్చే అవకాశం ఉందంటారు? ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఎందుకు రాదు? ఆయనకి ఇంట్రెస్ట్ లేకుండా వీళ్ళు ఇస్తారా? ఎందుకంటే మనం గతంలో చూసాం, ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా చిరంజీవి గారిని మన పవన్ కళ్యాణ్ చేతులు ఇలా పట్టుకుని ఆయన మోడీ గారు చాలా అద్భుతంగా. నరేంద్ర మోడీ అంటే ఎవరు? నమో వెంకటేశ సినిమా అనుకున్నావా? అస్సలు కాదు. రాజకీయ చతురత భీష్ముడు ఆయన. అమ్మో, అపర చాణక్యుడు. 100 మంది చాణక్య చంద్రగుప్తులు, 100 మంది భీష్ములు కలిస్తే మన నరేంద్ర మోడీ. ఏంటి చంద్రబాబు నాయుడు గారి కంటే ఆయనే ఆ విధంగా అంటే రాజకీయ చతురతలు ఆయనే ముందుంటారంటారా? నాన్న నరేంద్ర మోడీ నాన్న అక్కడ, ఈయన నారా చంద్రబాబు నాయుడు. నానా కలిశాయని చెప్పి నేను నాన్న అనట్లా. ఆ నా వేరు, ఈ నా వేరు. ఆ నమో వేరు, ఈ నానా వేరు. ఖచ్చితంగా వేరు. అది దేశానికి సంబంధించింది.
ఎన్నో దేశాలతో కలిసి ఎన్నో సంస్కరణలకి అంకురార్పణ చేసి ఎన్నో ముందుకు తీసుకెళ్ళి పార్లమెంట్లో తిరుగులేని నాయకుడిని నిరూపించిన వ్యక్తి ఆయన. కానీ ఆయన అంత ఇదిగా చెప్పినప్పుడు 400 తక్కువ రావు సీట్లు అన్నప్పుడు మరి కేవలం నేను చెప్పాను ముందే, బలం తగ్గుతుంది, మళ్ళీ ప్రధాని ఆయనే. అట్ట అంటారు అంటే మరి ఆ లెక్క ప్రకారం బలం తగ్గకూడదుగా, బలం తగ్గకూడదుగా. ఏంటి ఆయన ఆయన బాగున్నాడయ్యా, ఆయనకి ఎందుకు? ఆయన ప్రధాని అయ్యాడా లేదా? ఆయన ప్రభుత్వం వచ్చిందా లేదా? రాజ్యాంగం రాయడానికి అవకాశం లేదు, అంతేగా. బలం తగ్గింది, అంతేగా. అందుకే బరిలో ఉండేటటువంటి ఆ ఆయుధాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా ఉండాలి. బలహీనమైనవి పెట్టుకుంటే ఉపయోగం లేదు. అంతే. ఇండియా టీం వరల్డ్ కప్లో ఓడిపోతే ధోని బాగా ఆడాడు, సచిన్ బాగా ఆడాడు, గంగూలీ బాగా ఆడాడు. మరి తర్వాత నలుగురు ఆడలేదుగా. మొన్న ఎలక్షన్ రిజల్ట్ కూడా అంతే. రన్నర్స్ ఆఫ్ ద వరల్డ్ కప్ వచ్చినట్టు 400 రాకుండా ఇది వచ్చింది, అంతే.